కంపల్సరీ కీరా తినాలి. మా ఇంట్లోనే ఎదిగేస్తున్నా. ఇగో సార్ ఫోన్ పెట్టండి ఒకసారి. పెడేనమ్మా. హాయ్ అండి, వెల్కమ్ టు విఎల్ ఫ్యామిలీ. హాయ్ అండి, విఎల్ ఫ్యామిలీ బ్లాగ్స్ అండి. బ్లాగ్స్. ఇవి వచ్చేసి జొన్నలు, రాగులు, కొర్రలు, ఇది పచ్చ జొన్నలు అనమాట. సో ఇవన్నీ ఈ 4 ఐటెంలు కలిపి ఆడిస్తామన్నమాట. ఎందుకంటే ఈయన ఉట్టి మనిషి కాదండి. అంటే ఉట్టి మనిషి కాదంటే కడుపుతో లేరండి. ఆయన డయాబెటిక్ అనమాట, అంటే షుగర్ ఆయనకి. మొన్న నేను హైదరాబాద్ వెళ్ళాం కదండి, దానివల్ల ఏంటంటే అక్కడ అత్తగారు ఇంట్లో ఫుల్గా మటన్ అవి ఇవి లాగించేసి శుభ్రం షుగర్, కొలెస్ట్రాల్ లెవెల్స్ అన్ని పెంచేసుకున్నారండి. బీభత్సంగానండి. అండ్ ఎంత పెరిగినాయి అంటే ఎప్పుడు కూడా ఆయన అంత హైలో ఈ రేంజ్లో రాలేదు. డయాబెటిక్ షుగర్ లెవెల్స్ పెరిగిపోయినాయి అనమాట. తర్వాత ఆయన డిసిజన్ తీసుకున్నారనమాట, ఇప్పుడు దాకా ఇవి తిన్నాం జావ కాస్తానంటే అయిపోయి నాకు వద్దు, నేను జావ గట్ట తాగునని అనేవారు. అండ్ అప్పుడప్పుడు ఉప్మా తినేవారు. రైస్ తినకపోతే తిన్నట్టు ఉండదండి. కానీ ఇప్పుడైతే ఈ టెస్ట్లో మొత్తం నేను తెలిసిందో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువైపోయినాయి, షుగర్ లెవెల్స్ ఎక్కువైపోయినాయి. అంటే ఆల్రెడీ నాకు షుగర్ వచ్చి దగ్గర 12 సంవత్సరాలు అయిపోద్దండి. ఎప్పుడు నాకు ఇంతలా లేదు. అయితే మనం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పు. చాలా ఎర్లీగానే వచ్చేసిందండి షుగర్. అన్నీ కూడా కడిగేసి ఎండలో కొంచెం ఆరబెట్టేసి అప్పుడు పిండి కింద ఆడిస్తానమాట. ఆల్రెడీ ఒక ట్రిప్ అయిపోయిందండి, ఒక క్యాన్ ఆడిచ్చేసాను. పొద్దున్నేమో జావ తాగుతున్నాం అండి, మధ్యాహ్నం 2 అట్లు వేస్తుంది వీటితో, సాయంత్రం 2 అట్లు. అంటే కొంచెం లెవెల్స్ తగ్గేదాకా. అప్పుడు తగ్గిన తర్వాత కొంచెం మధ్యాహ్నం కావాల్సి అప్పుడప్పుడు కొంచెం వైట్ రైస్ తిని కొంచెం ఇటువంటి అట్లు గట్ట వేసుకుని తింటే బాగుంటది. జావ కాసుకోవచ్చు, అట్లు వేసుకోవచ్చు చక్కగా. అండ్ కావాలంటే పిల్లలకి బెల్లం కలిపి చక్కగా సూప్ లాగా బెల్లం వేసి బాగుంటదండి టేస్ట్. అలా అయితే నాకు చాలా ఇష్టం. ఆయన తాకూడదండి. పిల్లలకైతే మా సుశాంత్ అయితే అట్లు తింటున్నాడు ఇష్టంగా. సో ఇదేదో మంచి శకునమే బాగానే తింటున్నాడని అనిపించి నేను కూడా ప్రతి ఇంట్లో కంపల్సరీ ఇలాంటి ఉండాలండి అన్ని కూడా, నిజంగా చెప్పాలంటే. సో ఈసారి నుంచి మా ఇంట్లో పక్కాగా ఇవి ఉంటానే ఉంటాయి అనమాట. కొంచెం మొడ్డుగా ఉండేది, అంటే మొడ్డుగా ఉన్నా ఇప్పుడు ఎనర్జీగా ఉంటాను కదా, కొంచెం ఉండేది. కానీ ఇప్పుడైతే ఈ మధ్యకాలంలో ఈ 10 రోజుల నోటి వాడాను, ఏమీ లేదు. మళ్ళీ నేను వేరే ఊరు వెళ్ళి తెచ్చుకున్నానండి పొయ్యి. ఈ ఒంటికి అయితే పడ్డాయండి, మరి అందరి ఒంటికి పడతాయి లేదో తెలియదు. కంపల్సరీ పడతాయండి అందరికి. కాకపోతే కొంచెం 10 రోజులు బలవంతంగా మీరు తినాలి. అలాగే మీరు అట్లు వేసుకున్నప్పుడు కర్రీస్ ఉంటది కదా, కర్రీస్ లో మధ్యాహ్నం కొంచెం ఎక్కువ వేసుకుని చక్కగా, అంటే షుగర్ ఉన్న పేషెంట్లకి అందరికీ కాదు, అందరికీ ఏంటండి అందరికి బలం కదా. సో నేను కూడా ఈ మధ్య ఇవే తింటున్నానండి. ఇవే ఇడ్లీ కలుపుకుంటామా, పిండిలో కొంచెం పిండి కలిపేసి ఇడ్లీ వేస్తే అవే హెల్దీ. చక్కగా చట్నీ ముంచుకుని తినేస్తే అయిపోద్ది. అసలు ఆ టేస్టే, అసలు ఈ టేస్టే తెలియదు. నిజంగా ఈయన ట్రై చేస్తున్నారు కాబట్టి మేము విషయం చెప్తున్నాం. సో ఈ ప్రాసెస్ అంతా కూడా చూపిస్తాము. ఈ వాడికోలో ఈ వీడియోలు కూడా బాగా చేస్తానండి, చాలా యాక్టివ్ గా ఉన్నాను నేను బాగా. ఈ వీడియో మట్టుగా ఉంటుంది అదనమాట. మా అబ్బాయి కూడా 2 అట్లు తిన్నాడు, చాలా ఒకసారి అయిపోయింది కదా. బ్రౌన్ కలర్ అట్లు వీటితోనే బాగున్నాయి కదా, నీకు నచ్చిందా? సో మా సుశాంత్ కూడా రివ్యూ వస్తున్నాడు. బాగున్నాయా చెప్పు, ఎలా ఉన్నాయి చెప్పు. అందరూ ట్రై చేయండి, అందరూ తినాలి. ఇవి కాదండి, ఆయన ఫ్రెంచ్ ఫ్రైస్ తింటున్నారు. చెప్పు. ట్రై చేయండి, హెల్దీగా ఉండండి. సో ప్రతి ఒక్కరికి చెప్పాలని చెప్పేసి అయితే చెప్తున్నాను, మర్చిపోకుండా ట్రై చేయండి. సో ఇవన్నీ కూడా క్యాన్ లో వేసేసుకుని శుభ్రం ట్యాప్ దగ్గర 4-5 సార్లు కడిగేసాం అనుకోండి, ఇందులో చెత్త ఏమన్నా ఉంటే వచ్చేస్తాయి అనమాట. ఇది పచ్చజొన్నలు. ఎన్ని కేజీ కేజీ పచ్చజొన్నలు చూస్తున్నా. పచ్చజొన్నలు. ఇవి రాగులు. ఏంటి రాగులు అంటే? రాగులు అంటే సోళ్ళు అని కొంతమంది అంటారు. మా ఊర్లో అయితే మా వాళ్ళు అంటే మా అమ్మ వాళ్ళ సోడిపిండి అనేవారు. ఎప్పుడు కూడా ఈ సోడిపిండి జావే తాగేవాళ్ళం, కానీ ఎప్పుడు ఇన్ని కలపలేదు. ఈయనకి మొన్న పుట్టు మనిషి కాదు గట్టి మనిషి అయినప్పుడు తీసుకున్న డెసిజన్ అనమాట. ఇది నార్మల్ జొన్నలు అన్నమాట అండి. చూపించు, ఇవి నార్మల్ జొన్నలు. కొంచెం ఇవన్నీ నాకు కొంచెం డస్ట్గా అనిపిస్తుంది అనమాట, అందుకనే కొర్రలు. కవర్లు నీట్గా ఓపెన్ చేసే అంత నాకు ఓపుకుంటుంది అనమాట. చూపించు, ఇవి కొర్రలు. సో ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఆల్రెడీ పిండి ఆడించి అట్లు వేసి అండ్ జొన్న సంగటిలా అయితే చేశాను అనమాట. అందులోకి ఏం కర్రీ వండాను అన్నది కూడా వీడియోలో అయితే ఉంటుంది. సో ప్లీజ్ చూడండి. అండ్ అందరూ హెల్తీగా ఉండాలనేది మా ఉద్దేశం అనమాట. కడగద్దు ఆడించేమని అనండి. ఎందుకు కడగవసరం లేదన్నారు. చూసారు తొక్కొచ్చిందో
ఎంత చెత్త వచ్చిందో చూడండి, ఇదంతా చెత్తే చూడిగో, ఎంత చెత్తో. సో కడుక్కుంటే నీట్గా ఉంటాయి. అంటే వేస్ట్ అయిపోద్ది, బలం పోద్దని. ఏంటి ఈ బలం పోద్దంట? ఈ చెత్త నీకు బలమా? నీ తెలివితేటలు కానీ చెత్త అందులో ఎవడు దొరుకుతాడు మళ్ళీ? తెలివితేటలు కానీ తెలివితేటలు. ఈడొకడో ఈడికి అన్నీ 3 సార్లు అలా కడిగితే ఉండరా, 3 సార్లు కడిగితే కొంచెం శుభ్రంగా ఉంటుంది. చినో నిన్న ఎవడో వచ్చాడంటండి, మా పిచ్చుకలు మేత తింటాయి కదా, వాటి దగ్గర ఏదో ఏంటిది యాటల బర్రా ఏదో వచ్చి కొట్టాడంట. 2 పిచ్చుకలు చచ్చిపోయినాయి. మా మిన్ని 6-5 చచ్చిపోయినాయి అంట. చూస్తున్నారు మా ఊరు ఈ ఎగ్జిబిషన్. లోపల మా పిల్లలు వెళ్ళి మా మిస్సెస్ చెప్తే, మా మిస్సెస్ వచ్చేటప్పుడు గడి పారిపోయాడంట. కిందంతా పాపం చిన్న బ్లడ్ గట్ట ఉంది. అందుకే ఏమన్నా ఉపయోగం ఏంటి? పెట్ల ఏం తింటారండి? వండుకుని తింటారా పక్షుల్ని? చిన్న అయినా చిన్నవి కదా ఆ కుర్రోళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళు ఎవరన్నా వస్తే చెప్పండి. సేమ్ ఆ పట్టుకుపోయి పక్షులు పట్టు పిల్లలు సేమ్ ఈడిలాగా ఉన్నారు. ఇది కోళ్ళు కాకులు ఈయనలాగాని ఆయనలాగాని ఈలా కూడా ఉన్నాడు. మరే చూడండి ఈ మేడల్లా కూడా అన్నారా? ఇలా ఉంటారు చూసారా? చిన్న చిన్న పిచ్చుకల్ని అలా చంపడం తప్పు. వాటితో ఏమొస్తాయి నాకు అర్థం కావట్లేదు. ఓ పని చేయి, ఈసారి వచ్చినప్పుడు అని కొట్టకన్నా చెప్పేసి ఒక 1/2 కేజీ మాంసం తెచ్చిచ్చాను. సరే చాలు కడిగింది చాలు. ఎక్కువ కడిగితే మళ్ళీ ఉన్న బలం పోద్ది. ఈయన ముందు నుంచి ఇదే బలం పోద్ది కడిగితే ఎక్కడ బలం పోద్దండి. సింగరోళ్ళగా అన్నీ తెలిసి ఎవ్వడం లేదు. కానీ నిజం చెప్పాలంటే నోట్లో నాలిక అంటారు కదా తేజ, నోట్లో నాలిక లాంటోడురా అని అంటారు కదా, అలాంటోడు. నోట్లో నాలిక లాంటోడు. ఎందుకంటే ఏమైనా పని చెప్పామంటే వితిన్ సెకండ్స్ లో తెచ్చిచ్చేస్తాడండి. ఏదైనా పని చెప్పానంటే పరిగెడతాడు. అది అందరూ చాలా మంది చూసి నేర్చుకోవాలి. బాగా ఆరిన తర్వాత ఇప్పుడు వచ్చిన పిచ్చుకలు అన్ని చూసినాయి అంటే జాయిగా కేటాయించేస్తాయి. ఇది తింటాంటావా? మరి అయ్యేదంట కింద అయ్యి కదా, ఈ పొట్టి తినవు కదా, తినేస్తాయి. రే అవునరా, అయితే పిచ్చుకలు అన్ని చూడు ఇక్కడే తినేసి మన ఇంట్లోనే ఎరిగేస్తున్నాయి. ఇక్కడే వేస్తున్నాయి మీటింగ్ అయితే. అందుకే ఇక్కడ పెంట చేసి చూసారా, మా ఇంటికాడ మేము ఎంతో ఉబ్బడిగెడుతుంటే తినేసి ఎక్కడికో పోతున్నాయి అనుకుంటా ఎంత గలేజ్ చేసినాయి. అన్ని తప్పు మరి, అన్ని కావాలంటే ఎలాగంటే ఎవరింట్లో తిన్నది వాళ్ళింట్లోనే ఎరుగుతున్నాయి పిచ్చుకలు. అయినా మంచిదే. ఇలా చండాలని చేస్తే ఎలాగా మరో మరి పక్షి సేవలు అంటే తప్పదు మరి. అలా కింద అన్ని పెట్టుకున్న తర్వాత అలాగే ఉంటాయి మరి. రోజుకి ఒక 50 రూపీస్ తినేస్తున్నాయి. 50 రూపాయలు పెట్టుబడి డైలీ. కానీ తింటాయండి పాపం, చాలా ఎక్కువ వస్తాయి. నిజంగా జాలి వస్తుంది కూడా నిజంగా. అలా చేయాలి. ఎంత తింటున్నాయో అంతా మా ఇంట్లోనే ఎరిగేస్తున్నాయి. ఇగో ఇక్కడే ఎరిగే. ఉండండి రా. మా సార్ ఇంకా ఆడించి అయితే తెచ్చారు పిండి. ఇదిగోండి పిండి. సో ఇప్పుడు
దీంతో నేను ఏమేం చేస్తాను అన్నది మీకు చూపిస్తాను అనమాట. మిల్లు నుంచి అప్పుడే తెచ్చిన పిండి ఎలా అయినా వేడిగా ఉంటుంది కాబట్టి మూత తీసి పక్కన పెట్టుకోవాలి ఆవిరిపోయే వరకు, వేడిపోయే వరకు. తర్వాత నేను సంగటి కోసం కొంచెం రైస్ అయితే పొయ్యి మీద పెట్టాను. అది ఉడికిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుని ఉంచుకోవాలి. తర్వాత నేను దోశలు కూడా వేద్దామని అనుకున్నాను కదా ఆ పిండితో అట్లు, అవి కొంచెం నానితే బాగుంటుందని చెప్పేసి ఒక గ్లాస్ పిండి అయితే నానబెట్టాను అనమాట. కొంచెం నానితే ఏంటంటే బాగుంటుంది అట్టు, అందులో పెరుగు కూడా వేసుకోవచ్చు. తర్వాత రైస్ సాల్ట్ వేస్తాను కాబట్టి ఉడికిపోయిన రైస్తో కొంచెం గంజిగా ఉండగానే ఈ మనకి ఎంత పిండి కావాలో అంత వేసుకోవాలి. నేను ఒక గ్లాసు రైస్కి ఒక గ్లాసున్నర పిండి వేసాను. బాగా కలిపేయాలన్నమాట. కొంచెం పలచగా కావాలన్నాడు. అంటే మా సైడ్ ఎక్కువ రాగి సంగటి గట్రా తినమండి, కాకపోతే కొంచెం హెల్తీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవాలి కాబట్టి ఈ సంగటి లాంటిది ఈ మధ్యకాలంలో మేము తింటున్నాం. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలన్నమాట. ఉండలు లేకుండా బాగా కలిపేసుకొని కొంచెం మళ్ళీ పిండి గట్ట ఉంటుంది కదా బాగా ఉడకడానికి అని చెప్పేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టాలి. బాగా ఉడికిన తర్వాత సంగటి అయితే రెడీ అవుతుంది. ఈ లోపు ఏంటంటే కొంచెం పెనం పెట్టుకొని దోశలు కూడా వేసుకుంటున్నాను. ఈ అట్లకి ఏంటంటే ఆయిల్ లేకుండా కాల్చుతాను అనమాట. నేను ఆయిల్ కూడా వేయట్లేదు, కానీ ఈ పిండితో మనం భయపడతాం అట్లు వస్తాయో లేదా అని, కానీ బాగా వస్తాయి. కొంచెం దోశల పిండిలాగా మరీ గట్టిగా కాదు మరీ పలుచగా కాదు, మీడియంలో వేసుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలి రేకు. తర్వాత కొంచెం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ఏమైనా వేసుకోవచ్చు, ఆయిల్ లేకుండా కాల్చుకోవాలి. ఈ రోజుల్లో అంతా అన్హెల్దీ ఫుడ్డే కదండి, ఇంకెలాగైనా తప్పదు. కొద్ది రోజులు మనం హ్యాపీగా బ్రతకాలి అంటే ఇటువంటి ఫుడ్ అలవాటు చేసుకోవాలండి. ఇటువంటి గుడ్ హ్యాబిట్స్ అలవాటు చేసుకోవాలంటే చాలా కష్టం అండి నాలుగుకి, కాకపోతే మనమే ఇంకా తప్పక తొయ్యాలన్నమాట. మెయిన్గా ఒకటి చెప్పాలంటే ఎవరికైనా మనం చేసి పెట్టగలం కానివ్వండి, మనకు మనం చేసుకుని తినాలంటే చాలా కష్టం. అది నిజమే కదా. ఇంకా తర్వాత ఈ రాగి సంగటికి కొంచెం చేతికి నీళ్లు తడుపుకుంటూ ఉండలా అయితే చుట్టుకోవాలన్నమాట. ఉండలా ముద్దలా అయితే బాగుంటుంది తినడానికి. అండ్ రాయలసీమ అటు సైడ్ వాళ్ళు ఎక్కువ తింటారు కదా, మన సైడ్ తక్కువ అయితే తినడం. ఇందులోకి మంచిగా ఆయిల్ తక్కువ ఉన్న కూరలు కానీ పప్పు కానీ చట్నీలు కానీ వేసుకుని తింటే చాలా బాగుంటుంది. నేనైతే ఇలాగే చేస్తానండి. అండ్ ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తారు, ఇది నేను ఎప్పుడు చెప్పే మాటే. అండ్ కొన్ని చూస్తానండి ఎలా చేస్తున్నారు ఏంటని, అందులో నాకు సింపుల్గా నాకు కుదిరినట్టే కొన్ని మోడిఫై చేస్తాను అన్నమాట. మనకి ఏమైనా వేడి చేస్తుంది ఒంటికి పడలేదు అన్నప్పుడు ఏమైనా చలవకి మజ్జిగ కానీ కొబ్బరి బొండం నీళ్ళు కానీ అండ్ అవి కూడా తాగుతూ. అవునా, ఆహా ఇది తినాలి కంపల్సరీ, కీరా తినాలి. సో ఇప్పుడు చెప్పండి, సో ఎలా ఉంది? సో రాగి సంగటి ఇలా చేసుకుంటే ఏంటంటే కొంచెం కడుపు నిండుగా ఉంటుంది. రైస్తో తినాలి, రైస్ కూడా ఉండాలి అని అనిపిస్తే అలా తినచ్చు. నాకు తెలుసు పొద్దున్న జావా, మధ్యాహ్నం రాగి సంగటి, ఇలా సంగటిలాగా చేసుకుని సాయంత్రం ఏమో అట్లు తినేయాలి. సో నేను ఆయన లైఫ్ స్టైల్ మార్చుతూ నా లైఫ్ స్టైల్, ఈటింగ్ లైఫ్ స్టైల్ కూడా మార్చుకున్నాను. నాకు అప్పుడప్పుడు బిర్యానీలు కేకులు పిజ్జాలు తినాలనిపిస్తాయండి. అప్పుడప్పుడు అలా తిన్నా, అప్పుడప్పుడు ఇలా కూడా తింటే బాగుంటుంది. సో మీరు కూడా మాకులాగే హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తారని కోరుకుంటూ బాయ్ బాయ్. సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.